ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. అండ్ ఈ వేకెన్సీస్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేసి అండ్ ఇటువంటి వేకెన్సీస్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ తెలిస్తే మీకు వెంటనే షేర్ చేస్తాను. సో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదని తెలుసు కదండి. సో ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ని ఏంటంటే మీరు చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో జాయిన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ మెంబర్షిప్ అంటే ఏంటి అంటే కనుక, సో మనకి ఎస్పెషల్లీ లైక్ జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేదంటే గేట్ మెటీరియల్ గురించి కావచ్చు. సో అటువంటి వాటి అన్ని కూడా వీడియోస్ అన్ని కూడా ఓన్లీ ఫర్ మెంబర్స్ కోసమని కొన్ని వీడియోస్ తయారు చేయడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కనుక కొంచెం పేమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. పర్ మంత్కి ₹89 అట్లా ఉందన్నమాట. సో ఇందులో ఇందులో కొంచెం కొంచెం డిఫరెన్స్తో కొన్ని ఉన్నాయన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు అండ్ మెంబర్షిప్ తీసుకోండి. ఓకే, సో ఇవాళ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, సో మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి అంటే కనుక సీడాక్ రిక్రూట్మెంట్ అనమాట. సో నాకు సో నాకు సీడాక్ రిక్రూట్మెంట్ అంటే ఏంటనే దాని ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి, ఓకే అసలు ఇది ఒరిజినలా కాదా అంటే లైక్ ఈ మధ్య చాలా చూస్తూనే ఉన్నారు కదా, మనకి మెయిల్స్కి రావటము, సో దాన్ని క్లిక్ చేస్తే సైబర్ అటాక్స్ జరగటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో అందుకోసమనే నేను గూగుల్లో డైరెక్ట్గా కొట్టాను అనమాట, సీడాక్ అని కొట్టాను. డైరెక్ట్గా ఇట్లా ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది, సెకండ్ వెబ్సైట్ ఇలా వచ్చినాయి అనమాట. ఆల్రెడీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆ టాపిక్స్ మీద వీడియో కూడా చేశారు. ఓకే, సో నేను ఏంటంటే ఫస్ట్ కనిపిస్తున్న 2 వెబ్సైట్స్ని ఫోకస్ చేసి ఓపెన్ చేశాను అనమాట. సో అందులో మీరు ఇక్కడ చూసుకుంటే మనం సెకండ్ వెబ్సైట్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను చూసిన వాటిలో ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ సీడాక్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి 17వ తారీఖు రిలీజ్ అయింది. మే 17వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 6/6/2025 అండి. సో అసలు ఇందులో మనకి ఎటువంటి రిక్రూట్మెంట్ ఉంది అంటే వేకెన్సీస్ ఏమున్నాయని తెలియాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో నేను ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఉన్నది అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నవి ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి అడ్వైజరీ ఉంది, ఇంకొకటి కన్సల్టెంట్ ఉంది. సో అలాగే ఇప్పుడు పార్ట్ టైం కన్సల్టెంట్, ఫుల్ టైం కన్సల్టెంట్, డేటాబేస్ డెవలపరు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మొత్తం 12 కేటగిరీస్లో అన్నిటికీ ఒక్కొక్క వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. లొకేషన్ వచ్చేసి పూణే, ఢిల్లీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయండి. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, సో అంటే మీకు ఎలిజిబిలిటీ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలా, ఈ కండిషన్స్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో నేను నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మన వీడియో చూసే వాళ్ళకి ఏంటంటే తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకోవాలి. సో నా టార్గెట్ అదనమాట. సో అందుకోసమే ఏదైనా నేను ఫాస్ట్గా చెప్తూ ఉంటాను వీడియోస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమైన్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఓకే దాని మీద క్లిక్ చేశాను. సో డైరెక్ట్గా దాని గురించి డిస్క్రిప్షన్స్ మొత్తం అన్నీ ఇచ్చారనమాట. సో గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ స్కిల్స్ ఏమి ఉండాలి చూడండి, ఇక్కడ మినిమం 25 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెలవెంట్ ఫీల్డ్, అట్లా అట్లా కొన్నిటికి ఏంటంటే 0 ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి 5 years ఉంది, కొన్నిటికి అట్లా ఉందన్నమాట. సో చూసుకోవచ్చు. మీరు అప్లై కొట్టాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. దానికి ఓటీపీ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఏంటంటే దీని గురించి తెలియాలి అంటే వీళ్ళ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే వెబ్సైట్ ఉంది. సో దాంట్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక చూద్దాం, మెయిల్ చూద్దాం ఇంకో. సో జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ గురించి చూస్తే కనుక,
సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ MECL రిక్రూట్మెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. జాబ్ ఎలిజిబిలిటీ ఇవన్నీ ఇచ్చారు కదా. సో ఆ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వెబ్సైట్ అన్నమాట ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మీకు డిస్క్రిప్షన్లో మీకు వీటికి సంబంధించిన లింక్స్ అని నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఓకే, ఇదేంటంటే వేకెన్సీస్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. డేట్ వచ్చేసి May 19th యాడ్ చేశారండి ఈ నోటిఫికేషన్ని. లాస్ట్ డేట్ వచ్చేసి June 12th అనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, CA అండ్ MCA, MBA, PGDM ఇట్లా ఇవన్నీ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి సో మీకు యంగ్ ప్రొఫెషనల్ అనే డిజిగ్నేషన్ ఉందన్నమాట. ఓకే, సో ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉన్నది వాళ్ళదే. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్స్క్లూజివ్, సో మనకి ఎక్స్క్లూజివ్ ట్రైనీ పోస్ట్ అని ఉందన్నమాట. దీనికి ఎంటెక్, MSc ఉండాలి అండ్ అక్రాస్ ఇండియా ఉంది. వేకెన్సీస్ వచ్చి 30 ఉన్నాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అన్నమాట. సో ఓకే, సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం వచ్చిన తర్వాత మనకు అప్లై నౌ కొట్టితే డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు డెసిగ్నేషన్స్ ఏముంటాయి ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years లోపు ఉండాలండి. ఇది మెయిన్ అనమాట, చూసుకోవాల్సింది ఇది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ జాబ్ గురించి నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ రిక్రూట్మెంట్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్యాక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఫ్యాక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి మీకు 8 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ 8 వేకెన్సీస్ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో మనకి May 18వ తారీఖున వచ్చిందన్నమాట నోటిఫికేషన్. అండ్ లాస్ట్ డేట్ May 26th ఉందన్నమాట. ఇంకా 5 days ఉంది. డెసిగ్నేషన్ వచ్చేసి ఇంజనీర్స్, సేఫ్టీ ఆఫీసర్స్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్. సో నేను చెప్పే వేకెన్సీస్ అన్నిటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ కావాలంటే ఒక్కసారి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి అండ్ ఇది ఒరిజినల్లా కాదని కూడా చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టేటప్పుడు నేను 1కి 2 సార్లు సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోలో నేను ఇది చెప్తున్నాను అన్నమాట. సో అయినా సరే మీరు ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇది కన్ఫామ్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నేను చెప్తున్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవరిని కూడా ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు అనే సంగతి మీకు తెలుసు కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమున్నా చూద్దాం వేకెన్సీస్ గురించి. ECIL అనమాట. సో ఓకేనా, ECIL అంటే మీకు తెలుసు కదండి. అందులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ గురించి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సో May 16వ తారీఖున ఇచ్చారన్నమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీలో ఉన్నాయన్నమాట. డిజిగ్నేషన్ వచ్చేసి టెక్నీషియన్ అనమాట. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 45 వేకెన్సీస్ ఉన్నాయండి. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ కావాలంటే కనుక రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి నేమ్ ఆఫ్ ద వేకెన్సీస్ వచ్చేసి 45, నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ SSC, ITI ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇలా మనకి ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయేమని చూద్దామండి. యా ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ నోటిఫికేషన్ అనమాట. మనకి వీడియోలో ఒక 6 or 5 నోటిఫికేషన్స్ గురించి చెప్పాలని అనుకున్నాను. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ సైట్ సూపర్వైజర్ ఇంజనీర్స్ అండ్ నెక్స్ట్ అదర్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకసారి దాని గురించి కూడా చూద్దాము. సో వీటన్నిటి లింక్స్కి సంబంధించిన అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. సో అవి మీరు వెరిఫై చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్లో లొకేషన్ అనమాట. డేట్ వచ్చేసి 15వ తారీఖు మేన మనకి నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 29th May అనమాట. సో మనకి డిజిగ్నేషన్ ఆఫ్ పోస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజరు అండ్ సైట్ సూపర్వైజర్ అనమాట. ఓకే,
సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే రీడ్ మోర్ మీద క్లిక్ చేసి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు ఈ వెబ్సైట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్. అండ్ ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి లేదంటే ఇంకా ఏదైనా స్టడీ మెటీరియల్ గురించి కావాలంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెంబర్షిప్ అనేది కూడా ఒకటి ఉందండి, మీకు అది చెప్పాను కదా. సో ఆ మెంబర్షిప్ కూడా దయచేసి కొంచెం నన్ను సపోర్ట్ చేయటానికి తీసుకోండి. సో దాన్ని బట్టి నాకు కూడా సపోర్ట్ వస్తుంది అన్నమాట, ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అటువంటివి అదే అంటే మీరు తీసుకున్నప్పుడు సో నాకు కూడా ఏంటంటే అండ్ ఇంకా ఏదన్నా మంచి వీడియోస్ చేయాలి. సో నా అదే అంటే ఇప్పుడు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరి కోసం కూడా నేను ఇంకా ఎక్కువ కష్టపడి మంచి మంచి వీడియోస్ చేయాలి, టాపిక్స్ తీసుకురావాలి, నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ కూడా వెతికి మరి మొత్తం అన్ని చూసి చేయాలి అని నాకు యాంగ్జైటీ ప్లస్ అంటే ఒక ఉత్సాహం కూడా వస్తుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.